అండి ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఎకానమీ కంటిన్యూషన్ చూద్దాం. సెకండ్ చాప్టర్ ఎకానమీ కంటిన్యూషన్. ఇందులో మనకి ఏంటంటే కిందటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క ఆర్బీఐ అనేటటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడింది, అలాగే ఆ ఏర్పడిలో భాగంగా మనకి భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎలా అరికడుతుందో చూసాము. అలాగే దీని యొక్క విధి ఏమిటి? ఆర్బీఐ అనేటటువంటిది ఒక మానిటరీ పాలసీ కమిటీని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇది ఆర్బీఐ చేస్తుంది. ఇది ఎందుకు ఏర్పాటు చేసిందంటే, సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేశంలో ఉండేటటువంటి డబ్బు ద్రవ్య సరఫరా ఈ యొక్క ద్రవ్య సరఫరా ఎంత ఉండాలి, ఈ ద్రవ్య సరఫరా మనకి ఎంత ఉండాలి, అలాగే బ్యాంకులు అనేటటువంటివి రుణం ఎంత ఇవ్వాలి, రుణం అంటే అప్పు, రుణం ఎంత ఇవ్వాలి, అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే పరిశ్రమలు అనేటటువంటి వాటికి ఎంత అమౌంట్ వెళ్ళాలి, ఇవన్నీ ద్రవ్య సరఫరా, మార్కెట్లో ద్రవ్య సరఫరా ఎంత ఉండాలి, అలాగే బ్యాంకులు అనేటటువంటివి రుణాలు ప్రజలకి ఎంత ఇవ్వాలి, పరిశ్రమలు ఎంత రుణాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి దగ్గరుండి చూస్తుంది అనమాట. ఇవన్నిటిని కంట్రోల్ చేసి సమయానుకూలంగా విధానాలని రూపొందించుకుంటూ మనకి అవుట్పుట్ అనేటటువంటిది ఇస్తుంది అనమాట. ఇదంతా చేయడానికి ఆర్బీఐ ఆధ్వర్యంలో మనకి ఇదంతా ఎవరు చేస్తారు? మానిటరీ పాలసీ కమిటీ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే, మనం నిన్న చెప్పుకున్నాం 1934 మనకి యాక్ట్ ప్రకారం మనకి 1935లో మనకేం ఏర్పడింది, ఈ యొక్క బ్యాంకు ఆర్బీఐ అనేటటువంటిది మనకి ఏర్పడింది అని అప్పుడు చెప్పుకున్నాం. అలాగే దీనికి సవరణ చేశామన్నమాట. ఆర్బీఐ యాక్ట్ 1934కి సవరణ చేసి 2016లో మనం ఈ యొక్క మానిటరింగ్ పాలసీ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అనమాట. మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? మొత్తం మనకి 6 ఉంటారు. 3 ఆర్బీఐ నుంచి ఉంటారు, మరో 3 కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దీని యొక్క ప్రధాన బాధ్యత ఏంటి? దేశంలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని ఎలా మనం కంట్రోల్లో ఉంచాలి. అలాగే మనకి నిన్న చెప్పుకున్నాం 2 రేట్స్, పాలసీ రేట్స్ అలాగే రిజర్వ్ రేట్స్. ఈ యొక్క పాలసీ రేట్స్ని, రిజర్వ్ రేట్స్ని మనకి ఆర్బీఐ అనేటటువంటిది మార్కెట్ని అనుగుణంగా, అంటే ప్రజల్ని గమనిస్తూ ఇవన్నీ చర్యలు తీసుకుంటుంది అనమాట. ద్రవ్య సరఫరా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, ఇవన్నీ చూసుకుంటుంది. పాలసీ రేట్స్ అంటే ఏం చెప్పుకున్నాం? రెపో రేటు, అలాగే రివర్స్ రెపో రేటు, అలాగే బ్యాంక్ రేటు. ఇంకా మనం బ్యాంక్ రేటు చాలా రేట్స్ ఉన్నాయి, అవి చెప్పుకోలేదు. ఈ క్లాస్లో మనం అవి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ దేని కింద వస్తాయి? పాలసీ రేట్స్ కింద వస్తాయి అన్నమాట. మరి రిజర్వ్ రేట్స్ ఏంటి? మనకి ఈ యొక్క రిజర్వ్ రేట్స్ ఏం చెప్పుకోవచ్చు మనం? రిజర్వ్ రేట్స్ అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ రిజర్వ్స్. అలాగే ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుంది? ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ ద్వారా మనకి ఇదంతా కూడా సర్క్యులేషన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇలా ఇవన్నీ ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ. మొన్నే మానిటరింగ్ పాలసీ వచ్చిందని చెప్పుకున్నాము. కరెంట్ అఫైర్స్లో రెపో రేట్ ఎంత వచ్చింది? 5.25 ఉంచింది, ఇంకా పెంచలే. ఎందుకు పెంచలేదు? ఎందుకంటే ప్రస్తుతానికి ద్రవ్యోల్బణము కొంచెం అదుపులోనే ఉంది, మరీ ఎక్కువేమి లేదు. అలాగే ఈ యొక్క పొలిటికల్ జాగ్రఫికల్ కండిషన్స్ అన్నీ అలానే ఉన్నాయి కాబట్టి పరిస్థితులు ఏమి సద్దుమణగల, అందుకే అలా ఉంచిందనమాట. లేకపోతే పెంచుదును. ఇవన్నీ మనం అలాగే
దీని యొక్క టార్గెట్ ఏంటి? మన యొక్క మానిటరింగ్ పాలసీ కమిటీ యొక్క టార్గెట్ చెప్పాం కదా! భారతదేశంలో ఉండేటటువంటి ద్రవ్య సరఫరాని కంట్రోల్ చేయడము, అలాగే బ్యాంకర్‌లకి ఎంత సొమ్మివ్వాలి, రుణాలు బ్యాంకులు ప్రజలకు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. అయితే మనం ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని ఎలా కాలిక్యులేషన్ చేస్తాం మనం? మనకి చాలా ప్రైస్ ఇండెక్సెస్ ఉంటాయి. అందులో భాగంగా మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌ని తీసుకొని చేస్తుందనమాట. ఏంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనకి ఇక్కడ వినియోగదారులు వినియోగించినటువంటి ఒక బాస్కెట్‌ని తీసుకుంటుందనమాట. ఈ యొక్క బాస్కెట్‌లో మనకి దాదాపు ఒక 500-600 వస్తువులుంటాయి. ఈ వస్తువుల యొక్క ప్రతి నెల అబ్జర్వ్ చేసుకుంటూ మనకి ఈ వస్తువులు పెరిగాయా, తగ్గాయా దాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తుందనమాట ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ. మనల టార్గెట్ ఏంటి? దీని టార్గెట్ ఎప్పుడూ కూడా ద్రవ్యోల్బణాన్ని ఎంతలో ఉంచాలి? మనకి లక్ష్యమైతే 4%. అంటే దాని అర్థమేంటి? ఈ సంవత్సరం లేదా కిందటి సంవత్సరం 2025, 26 ఇది ఆర్థిక సంవత్సరం. కిందటి సంవత్సరము మనకి రూ. 100 ఉందనుకోండి ఒక వస్తువు. ఈ ఆర్థిక సంవత్సరం 2026, 27 ఈ ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సరం టార్గెట్ ఏంటంటే ఆ వస్తువు యొక్క ధర కిందటి ఆర్థిక సంవత్సరంలో ఎంతుందో ఆ వస్తువు ధర అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో 2-6% మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం రూ. 100 ఉంటే ఇప్పుడు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? రూ. 102 నుంచి 106 ఉండాలి. ఇది లక్ష్యం అనమాట. మిడిల్‌గా 104 ఉంచుతుంది. ఒకవేళ అటు ఇటు +/- అవ్వొచ్చనమాట. ఇది మనకి టార్గెట్. ఎవరు నిర్ణయిస్తారు? ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ తీసుకుంటుందనమాట. నిన్న కాక మొన్న ఆర్‌బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. మళ్ళీ ఎప్పుడుంటుంది? అక్టోబర్‌లో ఉంటుందనమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ 6గురు కూడా ఒకే తీర్పిచ్చారనమాట. ఏకగ్రీవ తీర్పిచ్చారు. ఏంటి? అలానే ఉంచుదాం. ఏమీ చేంజ్ చేయొద్దు. రెపో రేట్ గాని, రివర్స్ రెపో రేట్ గాని అన్నిటిని అలాగే ఉంచిందనమాట. అయితే ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నిజ జీవిత ఉదాహరణ. మనకి మార్కెట్‌లో ఉల్లిపాయలు, టమాటీలు ఇవన్నీ వేగంగా పెరిగాయి. అప్పుడు వెంటనే ఆర్‌బీఐ ఏం చేస్తుంది? వాటిని తగ్గించాలి కదా! దాని పని అదే. మానిటరింగ్ పాలసీ కమిటీ పని అదే. వెంటనే జోక్యం చేసుకొని ఏం చేస్తుంది? రెపో రేట్‌ని పెంచుతుంది. రెపో రేట్‌ని పెంచితే బ్యాంకులకి వచ్చేటటువంటి సొమ్ము ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే బ్యాంకుల దగ్గర సొమ్ము తక్కువుంటుంది. తక్కువున్నప్పుడు రుణాలు నేను వడ్డీ ఎలాగిస్తాను? వడ్డీ ఎక్కువ పెట్టి రుణమిస్తాను. వడ్డీ ఎక్కువ పెడితే నా దగ్గరికి ఎవరొస్తారా? బ్యాంక్ దగ్గరికి ఎవరొస్తారా? ప్రజలు గాని, వ్యాపారులు గాని, పారిశ్రామికవేత్తలు గాని రారనమాట. తక్కువ రుణాలు తీసుకుంటారు. తక్కువ రుణాలు తీసుకుంటే ఏమవుతుంది? ద్రవ్య సరఫరా కూడా తగ్గిపోతుంది. ద్రవ్య సరఫరా తగ్గిపోతే డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ కూడా తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ధరలేమవుతాయి? తగ్గుతాయి. అంటే ఈ టమాటా, ఉల్లిపాయలు, నూనె ధరలు ఇవన్నీ కూడా ధరలు తగ్గుతాయన్నమాట. ఇప్పుడు ఏం చేసింది ఆర్‌బీఐ? రెపో రేట్ ఆయుధాన్ని ఉపయోగించి ధరలని అదుపులోనే ఉంచగలిగిందనమాట. ఇది ఒక నిత్య జీవితంలో మనకి దైనందిన జీవితంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చనమాట. ఇలా కంట్రోల్ చేస్తుంది. లేదు ఇప్పుడు ఈ టమాటా, ఉల్లి ఇవన్నీ ధరలు వేగంగా పడిపోయాయి. వేగంగా పడిపోయినాయి. అంటే కిలో టమాటా రూపాయి అయిపోయింది. అప్పుడేం చేస్తది? రెపో రేట్‌ని తగ్గిస్తుంది. ఇంతకుముందు పెంచింది. ఇప్పుడు తగ్గిస్తుంది. తగ్గిస్తే బ్యాంకుల దగ్గర సొమ్ము ఎక్కువుంటుంది. ఎక్కువుంటే వడ్డీ రేటుని ఏం చేస్తాయి? తగ్గిస్తాయి. వడ్డీ రేటు తగ్గిస్తే ప్రజలు, వ్యాపారులు ఈళ్ళందరూ ఏం చేస్తారు? ఎక్కువ రుణాలు తీసుకుంటారు. ఎందుకు? వడ్డీ రేట్ అనేటటువంటిది తక్కువుంది కాబట్టి. మార్కెట్‌లో డబ్బు ఏమవుద్ది? పెరుగుతుంది. డబ్బు పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? పెంచుతుంది. అంటే ఆ విధంగా వాటికి డబ్బుల్ని పెంచుతుందనమాట. ఈ టమాటాలకి, ఉల్లిపాయలకి ధరలు పెంచుతుందనమాట. బ్యాలెన్స్ చేయడానికి ఇదంతా చేస్తుంది. డిమాండ్ పెరిగితే
ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది? ప్రతి ద్రవ్యోల్బణంలో ఈ చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ధరల పెరుగుదల అనేటటువంటిది ఏ సమయంలో తీసుకోవాలి? ప్రతి ద్రవ్యోల్బణం. ధరలు తగ్గినప్పుడు తీసుకోవాలి. సేమ్ అంతే. ఇలా మనం చేస్తామని చెప్పుకున్నాం. అయితే ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో మానిటరింగ్ పాలసీ కమిటీ గురించి చెప్పుకున్నాము. ఇది 2016లో తెచ్చుకున్నామని చెప్పుకున్నాము. అలాగే మానిటరింగ్ పాలసీ అమలు చేసేది ఆర్‌బీఐ. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ 2016లో తెచ్చుకున్నాము. సభ్యులు ఎంత ఉంటారంటే మానిటరింగ్ పాలసీ కమిటీకి మనకు 6. ప్రధాన పాలసీ రేట్ ఏంటంటే రెపో రేటే. దీనికి లక్ష్యం ఏంటి మనకి 4. అటు ఇటు ఒక 2 అయినా అవ్వచ్చు. ప్లస్ -2 అంటే 2 అవుతుంది. +2 అంటే 6 అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చనమాట. రెపో రేట్ తగ్గించేస్తుంది. రెపో రేట్ పెంచుతుంది. ఎప్పుడు రెపో రేట్ పెంచుతుంది? ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తుంది. గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా రేట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తాను. ప్రస్తుతానికి మనం ఏమేమి తెచ్చుకున్నామో అవి ఒకసారి గుర్తుంచుకోండి. ఏమేమి చెప్పాం? రెపో రేట్ చెప్పాము. రివర్స్ రెపో రేట్ చెప్పాము. సీఆర్ఆర్ చెప్పాము. ఎస్ఎల్ఆర్ చెప్పాము. అయితే ఈ 2 మనకి రిజర్వ్ రేట్స్. అలాగే రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఈ 2 మనకి పాలసీ రేట్స్. ఈ 2 మనకి పాలసీ రేట్స్. ఈ పాలసీ రేట్స్‌లో భాగంగా మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కషన్ చేద్దాం. ఇందులో ఉన్నవేంటంటే ఇంకా మనకి లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ పేరులోనే ఉంది. లిక్విడిటీ ద్రవ్యము అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ అన్నమాట. ఇదేంటి? ఇది కూడా ఏంటంటే ఒక బ్యాంక్ అనేటటువంటిది బ్యాంకు మనకి ఆర్‌బీఐ దగ్గరకు వెళ్తుంది. లేదా అవసరం లేకపోతే పక్కన బ్యాంకుల దగ్గరకు కూడా వెళ్తుంది. అవన్నీ డిస్కస్ చేద్దాం. ఆర్‌బీఐ దగ్గరకు వెళ్ళి నేను ఒక 5, 10 డేసెస్‌లో నాకు అమౌంట్ అనేటటువంటిది అడ్జస్ట్‌మెంట్ అవుతది. ఈలోపు నాకు అమౌంట్ గాని ఇచ్చినట్లయితే వెంటనే నాకు డబ్బు అందగానే నీకు ఇచ్చేస్తాను అని అగ్రీమెంట్ అన్నమాట. ఇది మనకి అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాం ఇక్కడ? వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి స్వల్పకాలికంగా ద్రవ్య సరఫరా సర్దుబాటుకి మనకి ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఆర్‌బీఐ దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆట్లి మీద ఉపయోగించే రేటే మనకి ఆర్‌బీఐ విధించే రేటే లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ కింద మనం చెప్పుకోవచ్చనమాట. ఇది ఎప్పుడు తీసుకొచ్చాం? 2000లో తీసుకొచ్చిందనమాట ఆర్‌బీఐ. అలాగే ఈ డేట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకైనా బెటరు సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుందాం. ఈ లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ అనేటటువంటిది ఎప్పుడు తీసుకొచ్చింది? 2000లో తీసుకొచ్చింది. మరి రెపో రేట్ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు ప్రధాన సంస్కరణలు జరిగాయి? రిఫార్మ్స్ 92 నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు 92 రెపో రేట్ అప్పుడు తీసుకొచ్చాం. రివర్స్ రెపో రేట్ అంత పేరు తీసుకురాలేదు. ఈ యొక్క రివర్స్ రెపో రేట్‌ని మనం 96లో తీసుకొచ్చాం. 1996 నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రెపో రేట్ పీరియడ్ ఎంత మనకి? ఎక్స్చేంజ్ పర్చేజింగ్ ఆప్షన్ వెంటనే నేను తీసుకుంటాను. షూరిటీ అయితే నీకు ఇస్తానని వీళ్ళిద్దరికి బ్యాంకులకి అలాగే ఆర్‌బీఐ మధ్య జరిగే ఒప్పందం అనమాట. 14 డేస్. 14 డేస్‌లో నేను తీసుకుంటాను అలాగనా అని వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అనమాట. ఓకే. రైట్. ఇప్పుడు మనం వడ్డీ రేట్స్ గురించి డిస్కషన్ చేసాం. వాటి యొక్క ఎప్పుడు ఇయర్స్ ప్రవేశపెట్టాం కూడా చూసాం. ఈ యొక్క లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ అనేటటువంటిది మనకి కమర్షియల్ బ్యాంక్స్‌కి మనకి ఆర్‌బీఐకి ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ అడుగుతాయన్నమాట. ఒక 2% ప్రస్తుతం ఎంత ఉంది రెపో రేటు? 5.25. అలాగే రివర్స్ రెపో రేట్ అనేటటువంటిది ఎంత ఉంటుంది? దీనికన్నా తక్కువే ఉంటుంది. ఎంతో కొంత సబ్జెక్ట్ కరెక్షన్ ప్రస్తుతం ఒక 4.85 ఇలాగ ఉందనుకుందాం మన అండర్‌స్టాండింగ్‌కి. ఈ రెండిటి మధ్యన ఉండే రేటు ఒక 2%కి నాకు సొమ్మివ్వు అని
ఆర్బీఐకి అడుగుతుంది అనమాట బ్యాంక్స్, అత్యవసర సర్దుబాటు గురించి. అంతే. ఇది మనకి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ అనమాట. ఒక్కోసారి ఏమవుతాయంటే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోవు, బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోవు, వాళ్ళు బ్యాంక్ టు బ్యాంక్ మాట్లాడుకుంటాయి. కాల్ మనీ అంటాం, అంతగా అవసరం రాదనమాట. ఒకసారి దాని దగ్గరికి ఆర్బీఐ దగ్గరికి వెళ్తే దాని దగ్గర డౌట్ వస్తుంది, ఈడేంటి ప్రతిసారి నా దగ్గరకు వస్తున్నాడు, అసలు వీడి దగ్గర నిల్వలు ఉన్నాయా లేదా అనేసి మొత్తం చెకింగ్ చేస్తుంది అనమాట ఆర్బీఐ. దివాలా తీసేయడమే కంపెనీ, ఈ యొక్క బ్యాంక్ దివాలా తీసేస్తుంది. అందుకే మ్యాక్సిమం వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఆర్బీఐ దగ్గరికి, వాళ్ళే సెటిల్మెంట్ చేసుకుంటారు. కాల్ మనీ అంటాం అంటే దాని అర్థం ఏంటంటే బ్యాంక్ టు బ్యాంకే సెటిల్మెంట్ చేసుకుంటాయి అనమాట. ఈ బ్యాంక్ టు బ్యాంక్ మనకి 14 days లోపు నీకు ఇచ్చేస్తాను, మనం ఎలాగా డబ్బులు అవసరమైతే ఇంకొకరికి అడుగుతాము, అలాగే బ్యాంక్ కూడా ఇంకో బ్యాంక్ అడుగుతుంది అనమాట, వాళ్ళిద్దరు సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇలా అనమాట. ఇది మనకి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ రేట్ అనమాట. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటాం అనమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఇదేంటి 2011లో తీసుకొచ్చింది అనమాట. ఇది కూడా అంతే, అన్నీ దేని గురించి అంటే అప్పు గురించే. ఇది కూడా ద్రవ్యం సర్దుబాటు, ఇది కూడా సర్దుబాటే. ఇది ఒక రకమైన సర్దుబాటు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి సర్దుబాట్లు అనేవి. ఇది 2011లో తీసుకొచ్చాము. అయితే ఇప్పుడేంటి మనకి ఇక్కడ ఒక టర్మ్ వస్తుంది అనమాట, ఏంటి NDTL అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్ ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఒక శాతం ఒక శాతం నా నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా ఆర్బీఐ దగ్గర, బ్యాంక్ డబ్బులు 1% తాత్కాలికంగా అప్పు ఇవ్వు అని అడుగుతుంది అనమాట. అడగడం కాదు, అడగొచ్చు, అది రూల్ ఉంది. ఒక 1% అనేటటువంటిది తాత్కాలికంగా అప్పు తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఏమన్నాము, నెట్ డిమాండ్ అనమాట. ఇక్కడ ఉంది, నాకు అవసరం ఉంది, అండ్ టైం ఉన్న పరిస్థితి అటువంటిది, లైబిలిటీస్ నాకు కావాలి అప్పు. కాబట్టి నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్ ప్రకారంగా నాకు 1% అప్పు నేను తీసుకోవచ్చు, కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అదని అర్థం అన్నమాట. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే అది. ఓకేనా? ఇక్కడికి ఇలాగా మనకి ఇంకో 2 సెట్ అయినాయి. ఇంకా ఒక్కోసారి ఏంటంటే మనం ఇంకొకటి ఉండిపోయింది మనకి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే సింపుల్. ఇప్పుడు ఆర్బీఐ అనేటటువంటిది ఎన్ని కంట్రోల్ చేస్తుంది? దేశవ్యాప్తంగా అందరినీ కంట్రోల్ చేస్తుందా? యువతల ద్రవ్య సరఫరాను కంట్రోల్ చేయాలి, అవతల ఆర్థిక వృద్ధిని ఊతమివ్వాలి, ఒక పక్కన పరిశ్రమలకి ఊతమే ఇస్తాదా? భారతదేశంలో ఉండేటటువంటి సొమ్ముని కంట్రోల్ చేస్తుందా? ప్రజల కొనుగోలు శక్తినే పెంచుతుందా, లేకపోతే ఆర్థిక వృద్ధికి సపోర్ట్ చేస్తుందా? ఏదని చేస్తుంది? ఏది చేసినా డేంజరే, 2 సమానంగా ఉండాలన్నమాట. ఒకవేళ ప్రజలకి సపోర్ట్ చేసింది అనుకో, సపోర్ట్ చేయడం అంటే ఏంటి? మనకి ధరలు అనేటటువంటివి తక్కువ చేయాలి, అప్పుడే ప్రజలు కొంటారు. వీళ్ళకి సపోర్ట్ అంటే అదే. మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తే ధరలు తగ్గిపోతే మరి వీడి పరిస్థితి ఏంది? ఆర్థిక వృద్ధోడి పరిస్థితి ఏంది? ఉత్పత్తి చేసిన వాడి పరిస్థితి ఏంది? వీడు నష్టపోతాడు. వీడికి సపోర్ట్ చేస్తే వీడు నష్టపోతాడు. మరి వీడికి సపోర్ట్ చేద్దాం, వీడికి సపోర్ట్ చేస్తే ప్రజలు నష్టపోతారు. వీరిద్దరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉంచుతూ ఈ యొక్క దేశాన్ని ఒక పటిష్టమైనటువంటి స్థితిలో నడపడానికి శ్రమిస్తున్నటువంటి సంస్థే మనకి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండర్ ద కంట్రోల్ ఆఫ్ మానిటరింగ్ పాలసీ కమిటీ. ఈ ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది అనమాట. రైట్. ఇప్పుడు మనం ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కి వెళ్దాం. ఏంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే? ఇన్ని చేస్తుంది కదా ఆర్బీఐ, వాటి మీద ఒత్తిడిని తగ్గించడానికి ఏం చేస్తుందంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే
అన్ని బ్యాంకులకి ద్రవ్యోల్బణ అవ్వచ్చు, ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో అవ్వచ్చు, ఇదే చర్యలు తీసుకుంటుంది కదా. అందుకే నీకు కొంచెం రిస్క్ ఫ్రీ చేయడానికి 1991లోనే మనము నరసింహ కమిటీ సిఫార్సుల మేరకు ఏం చేశామంటే ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థను తీసుకొచ్చామన్నమాట. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇది యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ ఇటువంటి వీటి దగ్గర పనిచేస్తుంది, మన దగ్గర పనిచేయదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనేటటువంటిది పనిచేస్తుంది. మన దగ్గర అంతగా సక్సెస్ అవ్వాల. ఎందుకు అవ్వలేదంటే ఆ ప్రోగ్రామ్ అటువంటిది, ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అటువంటిది అనమాట. ఉదాహరణకి ఎలా జరుగుతుందంటే ఈ యొక్క సిస్టమ్ అనేటటువంటివి, ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ యొక్క సిస్టమ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ సెక్యూరిటీస్ని ఏం చేస్తామంటే వేలం పాట వేస్తాం. వేలం పాట వేస్తే ఎవరో ఒకరు పాల్గొంటారు కదా. ఎవరు పాల్గొంటారు? ప్రజలు పాల్గొంటారు, అలాగే సంస్థలు పాల్గొంటాయి, అలాగే బ్యాంకులు పాల్గొంటాయి. ఇలా ఓపెన్ మార్కెట్ అన్నాం, పేరులోనే ఉంది ఓపెన్. ఎవరైనా పాల్గొనవచ్చు, ప్రజలైనా పాల్గొనవచ్చు, అలాగే సంస్థలైనా పాల్గొవచ్చు, బ్యాంకులైనా పాల్గొవచ్చు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనడానికి. ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ని వేలం వేస్తున్నామంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వేలం వేస్తున్నామంటే ఎవరో ఒకరు కొనుక్కుంటున్నారని అర్థం కదా. సెక్యూరిటీ వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికి? ప్రజలకి, సంస్థలకి, బ్యాంకులకి. మరి డబ్బు ఎవరికి వస్తుంది? సెక్యూరిటీ కొన్నారంటే డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి వెళ్తుంది? మనకి ఆర్బీఐ అనుకోండి, ఓకేనా. ఆర్బీఐ దగ్గరికి మనకి వెళ్తుంది, ఓకేనా. ఈ యొక్క ఆర్బీఐ దగ్గరికి లేదా గవర్నమెంట్స్కి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? డబ్బు అనేటటువంటిది సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మి మనకి ఇక్కడ ఏమవుతుంది? ప్రజల దగ్గరికి వేలం పాటలో ప్రజలు, సంస్థలు, బ్యాంకులు అందరూ పాల్గొంటే, వేలంలో పాల్గొంటే వాళ్ళకి సెక్యూరిటీస్ వస్తాయి. గవర్నమెంట్కి డబ్బు వెళ్ళిపోతుంది. డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రజలు, బ్యాంకులు, ఈ యొక్క సంస్థల నుంచి డబ్బు గవర్నమెంట్కి వెళ్తుంది కదా. మెయిన్గా మనకి ఇక్కడ ప్రభుత్వానికి వెళ్తుంది, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్బీఐ అనుకోండి. ప్రభుత్వానికి డబ్బు వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటి? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటి? ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం సెక్యూరిటీస్ని అమ్ముతుంది. అది మనం గమనించాలి ఇక్కడ. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఆడు బిట్ అడిగాడు ఇంతకుముందు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుందో అడుగుతాను అనమాట. ప్రభుత్వం అనేటటువంటిది ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీస్ని అమ్ముతుంది. అమ్మితే ఏమవుతుంది? డబ్బు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. డబ్బు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. డిమాండ్ తగ్గుతుంది, అలాగే ధరలు తగ్గుతాయి. ఇది ఎప్పుడు చెయ్యాలి? నేను చెప్పుకున్నాం, ద్రవ్యోల్బణ కాలంలో చెయ్యాలి. అంటే ప్రభుత్వం సెక్యూరిటీస్ని అమ్ముతుంది. ఎప్పుడు? ద్రవ్యోల్బణ కాలంలో. గుర్తించుకోవాలి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది? ప్రజల దగ్గర సొమ్ము ఉండాలి, ఎందుకంటే ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి ధరలను పెంచాలి. అంటే ఏం చేస్తుంది? సింపుల్. ఇప్పుడు ఇంతకుముందు అమ్మింది కదా, ఇప్పుడు ఆ ప్రజల దగ్గర, ఆ సంస్థల దగ్గర, ఆ బ్యాంకుల దగ్గర నుంచి ఆ సెక్యూరిటీస్ని కొనుక్కుంటుంది. ఇప్పుడు ఏమైంది? సెక్యూరిటీస్ అనేటటువంటివి గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. డబ్బు ఎవరికి వెళ్ళింది? డబ్బు ప్రజలకి, సంస్థలకి, బ్యాంకులకి వెళ్ళింది. డబ్బు గలగలలాడుతుంది ఇక్కడ. ఇలా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. ఆర్బీఐ మీద ఒత్తిడి తగ్గించడానికి ఇలా చేస్తుంది. ఇది ఒక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక క్యాపిటల్ మార్కెట్ అనమాట. ఇది మన దగ్గర సెట్ అవ్వదు, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ దగ్గర సెట్ అవుతుంది, కానీ మన దగ్గర అవ్వదు. మన దగ్గర ఎందుకు అవ్వదు? ప్రభుత్వ ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనగలే స్థాయి
లేదా ఈ యొక్క ఐడియా మనకుందా? మనమే ఉన్నాము. మనం పాల్గొంటాం ఏంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో. మనకు ఆ సెక్యూరిటీస్ అంటే ఏంటో తెలీదు. మనం ఎలా పాల్గొంటాం? కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది చేస్తారనమాట. పోనీ బ్యాంకులైతే పాల్గొంటాయి. ఓకే. సంస్థలు పాల్గొంటాయా? అంత ఇది ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఫెయిల్ అనమాట మన దగ్గర. కానీ అడుగుతాడు. ఎగ్జామ్‌లో అడుగుతాడు కాబట్టి ఇది మనం చెప్పుకుంటున్నాం. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ రేట్ చెప్పుకున్నాము. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ చెప్పుకున్నాము. ఓపెన్ మార్కెట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పుకున్నాము. ఇంకా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉంటే డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి ఇవన్నీ మనం ఆర్‌బీఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్‌బీఐ చేస్తుందనమాట. ఇవి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఆర్‌బీఐ ఇవన్నీ కొన్ని గుణాత్మక చర్యలు కూడా తీసుకుంటుందనమాట. క్వాలిటీ అలాగే క్వాంటిటీ 2 చర్యలని చెప్పుకున్నాం కదా! అందులో గుణాత్మక చర్యలనమాట. అంటే ఒక్కోసారి రుణాలని తిరస్కరిస్తుంది. రుణాలని తిరస్కరిస్తుందనమాట. ఎందుకు తిరస్కరిస్తుంది? ఎందుకంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో సినిమా వాడొచ్చి, రియల్ ఎస్టేటోడొచ్చి నాకు డబ్బివ్వంటే ఇస్తదా? తక్కువిస్తది. ఒక్కోసారి తిరస్కరిస్తే అది కూడా డబ్బే లేకపోతే నీకిస్తే ఎలాగవుద్ది? కాబట్టి తిరస్కరిస్తది ఒక్కోసారి. అలాగే ఒక్కోసారి ఏం చేస్తదంటే మార్జినల్ విధిస్తదనమాట. మార్జిన్ విధిస్తది. అంటే అర్థం ఏంటి? ఇంత సొమ్మే నీకిస్తాను. ఒకడికి 1,00,00,000 రుణం కావాలి. నీకన్ని అర్హతలున్నాయి. నీకు 1,00,00,000 కావాలి. నీకన్ని అర్హతలున్నాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది. ప్రజలకు సొమ్మివ్వాలి. నీకిస్తే ఎలాగవుద్ది? అందుకే ఒక రేట్ ఫిక్స్ చేస్తాం. ఒక మార్జిన్. ఒక 50,00,000 అయితే తీసుకెళ్ళు అని ఫిక్స్ చేస్తదనమాట ద్రవ్యోల్బణ సమయంలో. అలాగే రుణ గరిష్ట పరిమితి కూడా తక్కువిస్తది. ఎక్కువిచ్చీదు. 2,00,00,000 నీకు కావాలి. కానీ నువ్వు అర్హుడివే. కానీ ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఉంది. 1,00,00,000 నీకిస్తా. ఇలాననమాట. అలాగే విచక్షణాత్మకంగా మనకి వడ్డీ రేటు కూడా విధిస్తదనమాట. అంటే విచక్షణారహితంగా కాకుండా విచక్షణాత్మకంగా విధిస్తది. అంటే ఇది 1972లో మనం తీసుకొచ్చాం ఆర్‌బీఐ. ఈ యొక్క విచక్షణాత్మక రేట్ ఏంటంటే ఈ యొక్క విచక్షణాత్మక రేట్ అంటే పేదవాడికి తక్కువ వడ్డీ. పేదవాడికి తక్కువ వడ్డీ. ధనవంతుడికి ఎక్కువ వడ్డీ. ఇలా ఇస్తదనమాట. ఇది మనం విచక్షణాత్మకమైనటువంటి రేట్ అనమాట. అంటే విచక్షణతో ఆలోచించి ఇస్తుందనమాట. ఇటువంటివి కూడా ఆర్‌బీఐ చేస్తుందనమాట. ఇవన్నీ ఫంక్షనాలిటీస్. ఆర్‌బీఐ ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అన్నమాట. అయితే ఇవన్నీ మనం ఏం చేయాలి? గుర్తించుకోవాలి. ఇవన్నీ గుర్తించుకోవాలి. అప్పుడే మనకి ఏ బిట్ ఇచ్చినా చేయగలమనమాట. ఏ ఏ బిట్ ఇచ్చినా మనం చేయగలం. ఇంతవరకు మనం ఆర్‌బీఐ ఏమేం చేస్తుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ మానిటరింగ్ పాలసీ కమిటీ. ఏవైనా ద్రవ్యం ఎక్కువున్నా, ద్రవ్యం తక్కువున్నా ఎలా ఉండాలి? పరిశ్రమలకి ఎంత డబ్బెళ్ళాలి? వాణిజ్య బ్యాంకుల్లో ఎంత సొమ్ముండాలి? భారతదేశం ప్రజల్లో ఎంత సొమ్ముండాలి? ఇదంతా ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుందనమాట. ఒక పక్క నుంచి. ఇవి 2 రకాల చర్యలనమాట. చెప్పుకున్నాం కదా! క్వాంటిటేటివ్, క్వాంటిటేటివ్ ఇంకోటి క్వాలిటేటివ్, క్వాలిటేటివ్ 2 చర్యలు. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్‌ను పెంచాలా? తగ్గించాలా? ఈ బ్యాంక్ రేట్ మనం చెప్పలేదు కదా! సేమ్ అది కూడా సీఆర్ఆర్, ఎస్ఆర్ లాగే ఉంటుంది. ఎందుకైనా బెటర్ చెప్తాను. బ్యాంక్ రేట్ ఒకటి, సీఆర్ఆర్ ఒకటి, ఎస్ఎల్ఆర్ ఒకటి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, అలాగే ఎల్ఏఎఫ్ ఇప్పుడు చెప్పాం కదా! లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ రేటు. అలాగే ఇంకేముంది? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు. ఇవన్నీ కూడా మనకి ఎందులోకొస్తాయి? క్వాంటిటేటివ్. మరి గుణాత్మక చర్యలు. ఇది క్వాలిటేటివ్ గుణాత్మక చర్యలు ఇవి. ఇది పరిమాణాత్మక చర్యలు తెలుగులో. పరిమాణాత్మక చర్యలు. క్వాంట్ అంటే పరిమాణాత్మకము. క్వాలిటీ అంటే గుణాత్మకము. గుణాత్మక అంటే ఏంటి? మార్జిన్‌లు విధిస్తది. చెప్పాం కదా! ఇప్పుడు మార్జిన్ విధిస్తది. నీకెంత పడితే అంత ఇచ్చేయను. 1,00,000 కావాలంటే 50,00,000 ఇస్తాను. మార్జిన్ విధిస్తది. అలాగే రుణ గరిష్ట పరిమితిని విధిస్తది.
ద్రవ్యోల్బణ కాలంలో ఉన్నాం. ప్రజలకు సొమ్మివ్వాలి. నువ్వు డబ్బుట్టుకెళ్ళిపోతే ఎలా అవుతుంది అనేసి సంస్థలకి రుణ గరిష్ట పరిమితులు విధిస్తది. ఇటువంటి చర్యలు ఇందులో ఉంటాయి. క్వాలిటేటివ్ అంతే. ఇవి గుర్తుంచుకుంటే మనకు సరిపోతుందనమాట. ఇంకా చాలా ఉంది. అవన్నీ తర్వాత మనం మెల్లమెల్లగా డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇవి చూసాం. ఇవి సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకోటేదో బ్యాంక్ రేట్ ఉండిపోయిందన్నాం కదా! ఓకే. రైట్. ఏంటి బ్యాంక్ రేట్ అంటే సింపుల్. ఇక్కడ ఇది కూడా దీర్ఘకాలిక రుణాలనమాట. ఆర్‌బీఐ అనేటటువంటిది ఆర్‌బీఐ దగ్గరికి బ్యాంకులెళ్తాయి. వసూలు చేస్తదనమాట. డబ్బులు తీసుకుంటాయి కదా బ్యాంకులు. బ్యాంకులు డబ్బులు తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా! దీర్ఘకాలిక రుణాలనమాట. ఆ రుణాల పైన ఎక్కువ కాలం ఉండే రుణాల పైన ఇది వేస్తదనమాట. వడ్డీ చెల్లించాలి బ్యాంకులు. ఆ రేట్‌ని మనం ఏమంటాము? బ్యాంక్ రేట్ అని అంటామనమాట. అంతే. ఇదేం పెద్దగా కాదు. ప్రస్తుతం ఇది వాడుకలో లేదు. తగ్గిపోయింది. ఎందుకు? ఈ సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్లు వచ్చేసిన తర్వాత ఇది తగ్గిపోయిందనమాట. ఈ బ్యాంక్ రేట్‌కి ఇది తగ్గిపోయిందనమాట వాల్యూ. సేమ్ ఇది కూడా ఎలా ఉంటుంది? మనకిక్కడ ఆర్‌బీఐ మనకి ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఆర్‌బీఐ ఏం చేస్తది? డబ్బులిస్తది. ఎవరికి? బ్యాంకులకి. బ్యాంకులకు డబ్బులిస్తే మరి కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేయాలి? వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ రేటే ఇదనమాట. మరి అన్ని రేట్లున్నాయి. మరి ఈ రేట్ ఏంటంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ 14 డేస్‌కే. నాకు కొంచెం ఎక్కువ డేస్‌కి కావాలి. లాంగ్ టర్మ్ 1 ఇయర్, 2 ఇయర్స్ అటువంటప్పుడు ఏం చేస్తాను? ఈ రేట్‌కెళ్తామనమాట. దీర్ఘకాలిక రుణాలకెళ్తది బ్యాంకులో. సేమ్ ఇది కూడా అంతే. బ్యాంక్ రేట్ పెరిగిందనుకో వాణిజ్య బ్యాంక్ రుణాలు ఏమవుతాయి? తగ్గుతాయి. వాణిజ్య బ్యాంకులో వడ్డీ రేట్ ఏం చేస్తాయి? పెంచుతాయి. ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ధరలేమవుతాయి? తగ్గుతాయి. ధరలు ఎప్పుడు తగ్గించాలి? ద్రవ్యోల్బణ కాలంలో తగ్గించాలి. సేమ్ కాన్సెప్ట్. ఒకవేళ బ్యాంక్ రేట్ పెరిగితే ఇదొస్తదనమాట అప్లికేషన్. మరి బ్యాంక్ రేట్ తగ్గించాలి. బ్యాంక్ రేట్ తగ్గిందనుకోండి. బ్యాంక్ రేటు తగ్గింది. ఏమవుతది? వాణిజ్య బ్యాంక్ రుణాలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఎందుకంటే డబ్బులు ఎక్కువొస్తాయి. దాని దగ్గర ఎక్కువుంటది. వాణిజ్య బ్యాంకుల వడ్డీ రేట్ ఏం చేస్తది? తగ్గిస్తది. వడ్డీ రేటు తగ్గిస్తది. ఇదంతా నిన్న చెప్పాం కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేస్తాననమాట. వడ్డీ రేటు తగ్గితే ఏమవుతది? ద్రవ్య సరఫరా ఏమవుతుంది? ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ప్రజలు చీప్‌గా డబ్బులొస్తున్నాయి. అందరూ పారిశ్రామికవేత్తలు, ప్రజలు అందరూ వచ్చి డబ్బులు తీసుకుంటారనమాట. బ్యాంకుల దగ్గర రుణాలు పెట్టి తీసుకుంటారు. కారు లోను, ఈఎంఐ లోను, పర్సనల్ లోను, గోల్డ్ లోను అన్నీ తీసుకుంటాం. ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ద్రవ్య సరఫరా పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ధరలు పెరగాలి. ఎప్పుడు చేస్తాం ఇది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో చేస్తాం. అయిపోయి. అదే బ్యాంక్ రేట్. ఇలా అన్నీ మనం ఇప్పుడు ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ఇంతవరకు మనం ఏమేమి చెప్పుకున్నాము? అవన్నీ ఒకసారి చూద్దాం. ఇటువంటివన్నీ మనం చూసాం ఇప్పుడు. ద్రవ్య విధాన రకాలు. ఆర్‌బీఐ 2 చేస్తుంది. ఎక్స్‌పాన్షనరీ మానిటరింగ్ పాలసీ, విస్తరణాత్మకమైనటువంటి ద్రవ్య విధానము. ఇది ఎప్పుడు చేస్తుంది? ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు చేస్తుంది. అంటే ఏంటి? ప్రజల యొక్క కొనుగోలు శక్తి అయితేనేమి ఇవన్నీ తగ్గిపోయాయి. తగ్గిపోయినప్పుడు పెంచుతుంది. బూస్ట్ ఇస్తుందనమాట. ఎకానమీకి గ్రోత్ ఇస్తుందనమాట. బూస్ట్ ఇస్తుంది. అప్పుడేం చేయాలి? బూస్ట్ ఇవ్వాలంటే ఇవన్నీ తగ్గించాలి. అన్నీ తగ్గించేస్తదనమాట. అప్పుడేమో ఇవన్నీ తగ్గితే ఏమవుతాయి? బ్యాంకులు ఎక్కువ రుణాలిస్తాయి. ప్రజలు ఎక్కువ రుణాలు తీసుకుంటారు. పెట్టుబడులొస్తాయి. పారిశ్రామికవేత్తలు మరి రుణం తగ్గిందంటే వచ్చి పడిపోతారు కదా! ఆటోమేటిక్‌గా వాళ్ళు ఉపాధి కూడా కల్పిస్తారు. అంతా ఇప్పుడు సప్లై పెరుగుతుందనమాట. ఒక చైన్ ఇది. కోవిడ్-19 అలాగే కదా చేసాము. రెపో రేట్‌ని తగ్గించింది బ్యాంకులు. వ్యాపారులు తక్కువగా సొమ్ము రావడం వల్ల మనకి వ్యాపారాలు విస్తరించాయనమాట. అలా అనమాట. రెండోదేం చేస్తది? కాంట్రాక్షనరీ మానిటరింగ్ పాలసీ. ఇదేంటి? సంకోచనాత్మక ద్రవ్య విధానం. ఇదేంటి? ద్రవ్యోల్బణం ఎక్కువుంటే ఈ యొక్క పాలసీలు ఫాలో అవుతాం. రెపో రేట్‌ని పెంచడం, సీఆర్ఆర్‌ని పెంచడం, ఎస్ఎల్ఆర్‌ని పెంచడం ఇవన్నీ కూడా రెపోకి సంబంధించినవన్నమాట. ఇవన్నీ ద్రవ్యోల్బణ కాలంలో చేస్తుంది. ఎందుకు? ప్రజల దగ్గర డిమాండ్ ఎక్కువుందనమాట. ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ధరలు బాగా పెరిగినప్పుడు ఏం చేయాలి? తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి? వెంటనే ఇవన్నిటిని పెంచేయాలి. పెంచిస్తే రుణాలు ఎవరు మరి తీసుకోరు. వడ్డీ రేట్లు ఎక్కువున్నాయి కాబట్టి. అప్పుడు ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంతే. ఆహార వస్తువు సేవలు ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా! టమాటీలు ఇవన్నీ పెరిగినప్పుడు రెపో రేట్‌ని పెంచిస్తే
ఆటోమేటిక్‌గా డబ్బు ప్రవాహం తగ్గుతుందనమాట. ఇవన్నీ ఇప్పుడు చూసాం. రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ రేషియో, ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్ ఇప్పుడు చెప్పాం కదా! ఆర్‌బీఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్‌బీఐ ఎప్పుడు బాండ్‌లు కొంటుందని చెప్పాము? ద్రవ్యోల్బణంలో ఇక్కడ చూడండి. కొనడము, అమ్మడము. ఆర్‌బీఐ బాండ్‌లమ్మింది. ఆర్‌బీఐ బాండ్ అమ్మిందంటే దాని అర్థమేంటి? బాండ్ ఇచ్చి ఏం తీసుకుంటది? ప్రజల దగ్గర, సంస్థల దగ్గర, ప్రజల దగ్గర, అలాగే బ్యాంకుల దగ్గర ఆర్‌బీఐ బాండ్‌లమ్మిందంటే వీళ్ళ దగ్గర సొమ్మల్లా వచ్చి దీని దగ్గరికి చేరుతుంది. సొమ్మల్లా వచ్చి ద్రవ్యం అనేటటువంటిది ఆర్‌బీఐ దగ్గరుంటే మార్కెట్‌లో డబ్బు తగ్గుతది. మార్కెట్‌లో డబ్బు ఎప్పుడు నేను చెయ్యాలి? తగ్గించాలి. ద్రవ్యోల్బణ సమయంలో. ఎప్పుడు మరి కొనాలి? ఎప్పుడు కొనాలి? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొనాలి. అప్పుడు మార్కెట్‌లో డబ్బు పెంచుతుందనమాట. ఇలా చర్య చేస్తుంది. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. బ్యాంక్ రేట్ చెప్పుకున్నాము. ద్రవ్య విధాన కమిటీ ఇప్పుడు చెప్పుకున్నాము. ఇది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? మెటీరియల్ కింద పెడతాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసుకోండి ఒకసారి. థాంక్ యూ. థాంక్ యూ. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్. విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్. 4 సబ్జెక్ట్స్ మెయిన్స్, ప్రిలిమ్స్ మనం మళ్ళీ నెల నుంచి స్టార్ట్ చేస్తాం ప్రిలిమ్స్. ఓకేనా? ఎందుకంటే ఈలోపు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం మనం. వెంటనే ప్రిలిమ్స్‌కెళ్ళిపోదాం, చదువుకుందాం. అలాగే ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్. ఓకేనా? థాంక్ యూ. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు.